గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికారులు బేగంపేటలోని పైగా ప్యాలెస్ను పరిశీలించారు. పైగా ప్యాలెస్ను సీఎస్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పైగా ప్యాలెస్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పైగా ప్యాలెస్ క్యాంప్ ఆఫీస్గా మారనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి పైగా ప్యాలెస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలెస్ను ఇటీవలే సందర్శించారు. 4 ఎకరాల్లో ఉన్న పైగా ప్యాలెస్ సీఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పైగా ప్యాలెస్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే సచివాలయానికి 5 నిమిషాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సీఎం చేరుకుంటారని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు ఆలోచన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకసారి వెళ్లి అక్కడ కలియ తిరిగారు. అయితే జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో అధికారులు పైగా ప్యాలెస్ వైపు మొగ్గు చూపారు. ఇక్కడైతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు. పైగా ప్యాలెస్ హెచ్ఎండిఏ స్వాధీనంలో ఉంది. ఆరో నిజాం నవాబు పైగా ప్యాలెస్ను కట్టించాడు. ఇక్కడ పైగా ఫ్యామిలీ ఉండడంతో ఈ ప్యాలెస్కు పైగా ప్యాలెస్ అని పేరు పెట్టారు.